దేవుడా, జైలు నుంచి రిలీజ్ అయ్యే వరకు నా సుందరి కడుపులో ఉన్న బేబీని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి స్వామి. రేయ్, ఆ బాలాగాడు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు. మనకిదే మంచి టైం. అవునరా, రేపో మాపో ఆ త్రిపుర బిడ్డని కనబోతోంది. ఆ బాలాగాడుంటే ఆ బిడ్డని మనం మాయం చేయలేం. అయితే ఆ బాలాగాడు జైల్లో ఉండడం మనకు కలిసొచ్చే విషయమే. ఇప్పుడే మనం సరైన ప్లాన్ చేసి ఆ త్రిపుర వారసుని కన్నా కూడా ఆ బిడ్డని మాయం చేయాలి. కోడలి పిల్ల, వాళ్ళు వెళ్ళే హాస్పిటల్లో కంపౌండర్ని ఆల్రెడీ కొనేశాం. వీళ్ళు ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళినా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తూనే ఉంటుంది. సుందరి బేబీ, మీరిద్దరూ బాధపడకండి, మీరు హ్యాపీగా ఉండాలి. అక్క, గాయత్రి, ఎలా అయినా సరే బాలగారిని బయటికి తీసుకురావాలి. ఇప్పుడు బావగారిని బయటికి తీసుకురావాలంటే అమ్మ కేసు విత్డ్రా చేసుకోవాలి. కానీ అమ్మ ఇప్పుడు మన మాట వినే పొజిషన్లో లేదక్క. అక్క, నువ్వు బాధపడుకో. సరే, టైం చూసి అమ్మని కన్విన్స్ చేద్దాం. నువ్విలా బాధపడకక్క. ఈ టైంలో నువ్వు బాధపడితే కడుపులో బిడ్డకి మంచిది కాదు. నా మాట వినక్క. ఆ కాంపౌండర్ని లైన్లో పెట్టి మంచి పని చేసావు నాన్నా. ఇప్పుడు ఆ త్రిపురకి బిడ్డ పుడితే ఆ బిడ్డని మనం ఈజీగా మాయం చేయొచ్చు. ఒరేయ్, ఈ ఇంటికి మొదటి వారసునిచ్చేది మీరేరా. ఆ గాయత్రి కడుపులో బిడ్డని ఎలాగా అలాగా కడుపులోనే చంపేశాం. ఈ స్వీట్స్ ని గాయత్రికి ఎలా తినిపిస్తానో చూడండి. గాయత్రి కడుపులో ఆ ఇంటి వారసుడు ఇక ఉండడు. ఈ త్రిపుర బిడ్డని మాత్రం ప్రపంచాన్ని చూసిన తర్వాత వాళ్ళ ప్రాణాలని గాల్లో కలిపేద్దాం. ఎవరిల్లమ్మా ఇది? ఎక్కడికి తీసుకొచ్చావు? ఇది గజేంద్ర ఇల్లమ్మా. గజేంద్రనా? ఆయన ఎవరమ్మా? నాన్న యాక్సిడెంట్లో చనిపోవడం వెనక బాలాగారి తప్పు లేదని తెలిసిన ఒకే ఒక వ్యక్తి ఈ గజేంద్రమ్మ. ఈ గజేంద్ర అడ్రస్ చాలా తంటాలు పడితే దొరికిందమ్మా. ఇతనితో మాట్లాడితే బాలాగారు మంచివారని, నాన్నగారి మరణం వెనక కారణం బాలాగారు కాదు అని నీకు తెలుస్తుంది. త్రిపుర, నీకెన్నిసార్లు చెప్పినా అర్థం కావట్లేదా?
ఆ దుర్మార్గుడు మీ నాన్నని నా కళ్ళ ముందే యాక్సిడెంట్ చేసి చంపేశాడు. దానికి ప్రత్యక్ష సాక్షిని నేనేనమ్మా. మళ్ళీ అతను తప్పు లేదని నువ్వే నిరూపిస్తావు. ఈ గజేంద్ర అనే అతను ఏం చెప్తాడు? అది కాదమ్మా, నాన్నని బాలాగారు యాక్సిడెంట్ చేశారు అని ఒకవైపే ఆలోచిస్తున్నావు. కానీ ఆయన అలా యాక్సిడెంట్ చేయడానికి కారణాలు వేరే ఉన్నాయి. అవేంటో తెలుసుకోవాలి కదమ్మా. తెలుసుకోకుండా ఆయన్ని దుర్మార్గుడు, దుష్టుడు అని అనడం కూడా కరెక్ట్ కాదమ్మా. చూడు త్రిపుర, మీ నాన్నని చంపిన వాడి గురించి నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. హా, సరే, ఇదంతా వదిలే. నీకు అసలే నెలలు నిండే. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పు? తర్వాత చూసుకుందామ్మా. పద వెళ్దాం. లేదమ్మా, బాలాగారి మంచితనం నీకు అర్థం కావట్లేదు. ఆయన తెలుసైతే ఏ తప్పు చేయరని నేను నమ్ముతున్నాను. నీకు ఆ విషయం తెలియాలి అంటే ఆ గజేంద్రతో మనం మాట్లాడాలి. ఏం మాట్లాడకుండా నాతో రామ్మా, ప్లీజ్. సరే పద.